హాయ్ అండి. ఇవాళ మంచి రెసిపీతో మీ ముందుకొచ్చేసానండి. అదే పప్పు వంకాయ. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ స్టైల్‌లో ఒక్కసారి చేసి చూడండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో అరకప్పు ఎర్ర కందిపప్పు, పావు కప్పు కందిపప్పు, పావు కప్పు పెసరపప్పు తీసుకోండి. ఈ 3 పప్పులు కలిపి వేసుకుంటే పప్పు చాలా టేస్టీగా వస్తుంది. ఈ 3 పప్పుల్ని శుభ్రంగా 2-3 టైమ్స్ వాష్ చేసుకొని ఇందులో 2 కప్పుల నీళ్ళు వేసుకొని ఒక అరగంట నానబెట్టండి. పప్పు నానితే ఉడకడానికి ఎక్కువ టైం తీసుకోదండి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులో నానబెట్టిన పప్పుని వేసుకోండి. ఇక్కడ నేను 150-170 గ్రామ్స్ పప్పు తీసుకున్నానండి. దానికి నేను పావు కిలో వంకాయల్ని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. పెద్ద పెద్దగా ముక్కలు కట్ చేసుకుంటే ఉడికేటప్పుడు చిదునవ్వకుండా ఉంటాయండి. ఇందులో అర టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ ఆయిల్, ఇంకా 3 పచ్చిమిర్చి పొడవుగా చీల్చుకొని వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని 4-5 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయేంత వరకు పక్కన వదిలేయండి. ఇక్కడ పప్పు అనేది పేస్ట్ అవ్వద్దు, అలాగని ఉడకకుండా ఉండకూడదు. పప్పు పప్పులా ఉండాలి, కానీ ఉడుకు ఉండాలి. అలా చూసుకోండి. ఇక్కడ చూడండి, పప్పు పప్పులా ఉంది, ఉడుకుంది. అలా చూసుకోండి. అలా ఉంటేనే పప్పు వంకాయకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ప్రెషర్ అంతా పోయాక మూత తీసుకొని శుభ్రంగా కలుపుకొని మీకు క్వాంటిటీని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. మీ క్వాంటిటీకి తగ్గట్టు పప్పు అనేది పలచగా ఉండకూడదు, అలాగని చిక్కగా ఉండకూడదు. కొంచెం మధ్యస్థంగా ఉంటేనే బాగుంటుంది. వాటర్ యాడ్ చేసుకున్నాక కొంచెం అటు ఇటు కలుపుకోండి. కొంచెం గట్టిగా కలపండి. ఎక్కడైనా పప్పు అనేది మధ్య మధ్యలో గడ్డల్లా ఉంటే పోతాయి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ కారం, ఉప్పు మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. ఇందులో కొంచెం పసుపు వేస్తున్నాను కలర్ కోసం. ఇందాకలో ఆల్రెడీ వేసాం కదా. వేసి ఇవన్నిటిని బాగా కలపండి. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి కాసేపు ఉడికించండి. కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు ఉడకాలండి. అప్పుడు పప్పు టేస్ట్ అనేది బాగుంటుంది. పప్పు బాగా ఉడికిన తర్వాత గుప్పెడు కొత్తిమీర వేసుకోండి. పప్పుకి చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకోవాలండి. తాలింపు గురించి అందరికీ తెలిసిందే. ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, కరివేపాకు, ఇంగువ, వీటినన్నిటిని ఆయిల్లో బాగా ఎర్రగా ఫ్రై చేసుకొని పప్పులో వేసుకొని కలుపుకోవడమే. ఇక్కడ నేను ఆల్రెడీ తాలింపు పెట్టేశానండి. మనం ఏ పప్పు చేసినా పప్పు టేస్ట్ అంతా తాలింపులోనే ఉంటుందండి. అందుకే మనం తాలింపుని ఎంత బాగా వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది. ఇక్కడ తాలింపుని ఎర్రగా వేపుకొని పప్పులో వేసుకొని కలిపేసుకోవడమే. మీకు నచ్చిందా? ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో రెసిపీ నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.